మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా, అంటే ఫిబ్రవరి మాసానికి సంబంధించి 2వ వారానికి సంబంధించి వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనం చూస్తే యాజ్ ఇట్ ఈస్గా పోయిన వారంలాగే గ్రహాల సంచారం అయితే ఉంది. శని మీన రాశిలోను, గురువు గారు మిథున రాశిలోను, సింహరాశిలో కేతువు, అలాగే రవి కుజులు మకర రాశిలోను, బుధ శుక్ర రాహువులు కుంభరాశిలోను ఇక్కడ మనకి గోచారంలో ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక తుల, వృశ్చిక, ధనస్సు రాశుల మీదుగా కనిపిస్తూ ఉంది. ఈ విధమైన గ్రహస్థితి, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ఈ వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి షష్టమంలో రవి, షష్టమంలో కుజుడు. సో 2 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే లాభంలో గురుడు కూడా చక్కగా అనుకూలమైన ఫలితాన్ని ఈ రాశి వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. అలాగే మెయిన్గా రవి కుజుల యొక్క కంజంక్షన్ సింహరాశికి ఎప్పుడైతే రుణ రోగ శత్రుస్థానంలో ఉందో, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ క్యూరింగ్ ఆఫ్ యువర్ హెల్త్ ఇష్యూస్. అలాగే సమ్ కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ ఓవర్కమ్ చేయటానికి, కొన్ని వివాదాలు మీరు ఓవర్కమ్ చేయటానికి, అలాగే ఏదైనా సరే ప్రాబ్లం అనిపించిన ఏదైనా సమస్య అది ఎటువైపు నుంచైనా రాని ఆ సమస్యకి సంబంధించి మీరు ఓవర్కమ్ చేయడానికి అన్ని విధాలా కూడా ఈ రవి కుజుల యొక్క కంజంక్షన్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే రవి కుజుల యొక్క కంజంక్షన్ ఈ రాశి వాళ్ళకి సంబంధించి సింహరాశికి సంబంధించి మనకు మేజర్గా షష్టమ స్థానంలో ఉందో, సో యూ డిఫీట్ యువర్ ఎనిమీస్, శత్రువులపైన విజయం సాధించడానికి, కాంపిటీటర్స్ని ఓవర్కమ్ అవ్వడానికి చాలా బెస్ట్ టైంగా మనం చెప్పచ్చు. అలాగే ఈ రాశికి మనం చూస్తే కనుక మంగళ బుధ గురువారాల్లో చతుర్థ స్థానంలో, ఇక్కడ అంటే ఆది సోమవారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ చంద్రుని యొక్క సంచారం తృతీయంలో ఉండటం జనరలైజ్డ్గా మ్యారిటల్ లైఫ్ కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, సో థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటే చాలా వరకు మంచి బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. సమ్ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇక్కడ ఈ బుధ శుక్ర రాహుల యొక్క యుతి 3 గ్రహాలు కూడా సప్తమంలో యోగించేవి కావు. కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ టైం ఫర్ మ్యారిటల్ మ్యాచ్కి సంబంధించి ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి, లేదా ఈ టైంలో ఏదైనా మ్యాచ్ వచ్చినా కొంచెం దాని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మంగళ బుధ గురువారాల్లో చూసినట్టయితే కనుక ఈ రాశికి సంబంధించి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, మంగళ బుధ గురువారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం డెఫినెట్గా రవి కుజుల యొక్క కంజంక్షన్ ఇందాక మీకు చెప్పినట్టు షష్టమ స్థానంలో యోగిస్తాడు కాబట్టి, అది కూడా కుజుడు ఈ రాశికి వెరీ గుడ్ ప్లానెట్. ఉచ్చ స్థితిలో ఉన్నాడు, షష్టమ స్థానంలో ఉన్నాడు. హౌస్ లోన్స్ కావచ్చు, వెహికల్ లోన్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఎనీ లోన్ రిలేటెడ్ మ్యాటర్స్ డెఫినెట్గా మీరు ఓవర్కమ్ అయ్యే శక్తిని ఇస్తాడు కుజుడు ఇక్కడ. ఎడ్యుకేషన్ పరంగా కూడా సమ్ స్ట్రగుల్ ఉన్నా తప్పకుండా దాన్ని మళ్ళీ మీరు ఫైట్ చేసి చక్కగా దానికి తగ్గట్టుగా మీరు కృషి చేసే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఎప్పుడైతే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశికి సంబంధించి పంచమ స్థానంలో చంద్రుడు ఉంటాం. సో మేజర్గా ఆ రాశి అధిపతి గురుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం డెఫినెట్గా యోగిస్తుంది కాబట్టి తీసుకునే ఇనిషియేషన్స్, మీరు వేసే అడుగులు, ఆలోచించే ఆలోచన అంతా కూడా ఒక మంచి గ్రోత్ గురించో, ప్రాఫిట్ గురించో, బెస్ట్ ఆపర్చునిటీ గురించో చాలా వరకు కూడా మీరు ఇక్కడ ఎంతైనా అష్టమ శని నడుస్తున్న టైంలో కూడా డెఫినెట్లీ
గురుబలమే ఈ రాశి వాళ్ళకి వెన్ను దన్ను, ఎప్పటి నుంచో చెప్తున్నా. సో ఈ రాశికి మేజర్గా మనం చూస్తే బుధ శుక్ర రాహుల యొక్క యుతి ప్రజెంట్ ఈ వారం కొంచెం మనకి ప్రాబ్లమాటిక్గా ఉంది. సో దీనివల్ల మ్యారిటల్ లైఫ్లో థర్డ్ పర్సన్స్ అయినా, బిజినెస్లో సోగా ఉండటం కావచ్చు, మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో పెద్ద అనుకూలత లేకపోవటం, సమ్ జర్నీస్ లాంటివి పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం వల్ల ఈ రాశికి సంబంధించి చాలా మంచి ఫలితం అనేది కలిగే ఆస్కారాలు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.